అందరికీ నమస్కారం అండి. నా పేరు పివి కామేశ్వరరావు. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ధ్యాన ప్రోగ్రాములు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి ఆధ్యాత్మిక మాత్రలు. మందులు వాడక్కర్ లేకుండానే మన ఆరోగ్యాన్ని సరిచేసుకునే విధానికి స్పిరిచువల్ టాబ్లెట్స్గా డాక్టర్ జీకే గారు కనిపెట్టడం జరిగిందండి. మన రోజువారీ అనుభవాలు, కళలు, సంఘటనలు, కోఇన్సిడెన్సు వీటిలన్నిటిని ఆధారంగా చేసుకొని ఒక మనిషి ఎలాగ జీవించవచ్చు, ఏం ఆలోచించాలి, ఏమి తినాలి, వీటిలన్నిటివే ఒక పుస్తకం రూపంలో చిన్న చిన్న పాకెట్ బుక్స్ రూపంలో తీసుకొచ్చి వాటికి స్పిరిచువల్ టాబ్లెట్స్ అని పేరు పెట్టి మనకి అందించడం జరిగింది. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ప్రతి అనారోగ్యం తగ్గించుకోవడానికి కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకు అవకాశం ఉందండి చాలా చక్కగా. అయితే అవన్నీ కూడా నేను నా జీవితంలోనే అన్వయించుకుంటూ ఎన్నోసార్లు వాటిని నేను అమలుపరుస్తున్నాను ఒక అవసరం ఉన్నప్పుడల్లాను. దానిలో భాగంగానే ఒకసారి నాకు చాలా ఎక్కువగా దగ్గు వస్తుంది. దగ్గు ఒక 10 రోజులు అవుతుంది, 15 రోజులతో దగ్గు తగ్గట్లేదు ఎంతకని. సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్ డాక్టర్ జీకే గారిని కలిసి ఇలాగ వివరించానో, ఇది ఐడెంటిటీ ప్రాబ్లం, దగ్గు అనేది ఐడెంటిటీ కోసం వస్తుంది. ఒక గదిలో కానీ కొంతమంది మనుషులు ఉన్న దగ్గరికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వచ్చాను సుమా అనడానికి గొంతు సవరించి లేదా అలాగా చిన్నగా దగ్గి మనం ఇండికేషన్ ఇస్తాం, నేను ఇక్కడ ఉన్నాను సుమా అని చెప్పేసి అని. అంటే నేనున్నాను, నన్ను గుర్తించండి అని మనం ఎప్పుడైతే నిరంతరం ఆ గుర్తింపు కోరుకుంటున్నావో, ఆ గుర్తింపు కోరుకున్న వ్యక్తులకి దగ్గు చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఏ విషయంలో నువ్వు గుర్తింపు కోరుకుంటున్నావో నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే నీకు అది వెంటనే తగ్గిపోతుందని చెప్పేసి అని డాక్టర్ జీకే గారు నాకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయితే అది నేను ఏ విషయంలో ఆలోచిస్తున్నానో, దేనికి నేను గుర్తింపు కోరుకుంటున్నాను అనేది నేను ఒక 10 రోజులుగా నేను దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాను. కరెక్ట్గా ఆ సందర్భంలో మా పాప మ్యారేజ్ జరుగుతుంది. ఇంకొక మ్యారేజ్కి ఇంకా 1 వీక్ టైం ఉంది. నేను పెళ్లి కార్డులు పంచుతున్నాను, ఇస్తున్నాను, పెళ్లి పనులు చేస్తున్నాను, కానీ ఇంకా నాకు దగ్గు పెరుగుతుందో తప్ప తరగలేదు. ఒకరోజు ఈవినింగ్ ఇలాగే రాత్రి 8:30కి ఒకరింటికి వెళ్ళి వాళ్ళకి పెళ్లి కార్డు ఇస్తేప్పుడు వాళ్ళు ఏసీ ఆన్ చేయడం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరికి ఇంకా దగ్గు ఎక్కువ అయ్యాలి ఇంట్లో ఉండలేక నేను బయటకు వచ్చి వస్తేప్పటికి ఒక్కసారిగా నాకు ఒక ఆలోచన అక్కడ నాకు స్ట్రైక్ అయిందనమాట. ఏంటి గుర్తింపు అంటున్నారు కదా, ఏంటి గుర్తింపు అనేది నేను ఆలోచిస్తే, నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి, నాకు అలా లైటింగ్ ఇలా పెట్టాలి, ఇవి ఇలా పంచాలి, అలా చేయాలి, భోజనాలు ఎలా ఉండాలి, ఇలాగా మిగతా వాళ్ళతో కంపారిజన్ నాకు వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఏదైనా ఒక ముందు పెళ్ళిళ్ళు ఏం జరిగిందో అవన్నీ చూసే కదా మన మైండ్లో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా పనులు చేస్తుంటాం. ఆ కంపారిజన్ వల్ల నేను గుర్తింపు అంటమాట. అలా చేశారు, వీళ్ళు నేను ఎలా చేయాలి అంటే నేను బాగా చేశానని ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించాలి, ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించాలని నా మైండ్లో ఉన్న తపన వల్ల నాకు అది ఐడెంటిఫికేషను అది పెరిగింది. ఎప్పుడైతే నేను రాత్రి 8:30కి అది రియలైజ్ అయ్యానో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుందండి. జలుబు చేస్తుంది కానీ ఎప్పుడు దగ్గు అయితే ఇంకా నాకు లేదు. అప్పటికి ప్రతిసారి జలుబు చేసిన వల్ల ఈ దగ్గుతో 15-20 రోజులు ఇబ్బంది పడేవాడిని, నెల రోజులు. అలాంటిది ఆ రియలైజేషను నాకు రావడంతో వెంటనే నాకు ఆ దగ్గు నుంచి ఉపశమనం పొందడం, ఆ మరుసటి నుంచి లేదు ఇంక అంతే. అది చాలా క్లియర్ కట్గా ఈ ఐడెంటిఫికేషన్ అనే దానికి ఈ దగ్గుకి ఇంత సంబంధం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇది మీరు విని ఇక మీదట వచ్చినప్పుడు అలాగే ఏంటి మనం గుర్తింపు కోరుకుంటున్నాము కదా చాలా నిశ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఆ నిశ్చితమైన పరిశీలన మనకు కావాలంటే ఎక్కువసేపు ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం మనసు స్థిమితంగా ఉంటుంది. కాబట్టి ఆలోచనలో ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, అక్కర్లేనిది ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం ఐడెంటిఫై చేసుకొని చాలా వేగంగా క్లియర్ చేసుకోవచ్చండి. అందుకే అశాస్త్రీయమైన ఆలోచనలు అన్న స్పిరిచువల్ టాబ్లెట్స్లో చెప్తారు. ఆ అశాస్త్రీయమైన అక్కర్లేని ఆలోచనలు మనం కట్ చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి క్లియర్ అవుతాయండి. థ్యాంక్ యూ.